ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సాహసం చేశారు. కొద్ది నెలల క్రితం లక్షద్వీప్ పర్యటనలో భాగంగా సముద్రంలో స్నార్కిలింగ్ చేసి ఔరా అనిపించిన మోదీ తాజాగా గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి వెళ్లి ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు. ఈ డైవింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాహసోపేతమైన స్టంట్ కోసం స్కూబా గేర్ ధరించిన ప్రధాని పలువురు డైవర్ల సాయంతో లోపలికి ప్రవేశించారు. నెమలి ఈకలతో వెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు. తన సాహసానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన మోదీ, నీటిలో మునిగిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేయటం దివ్యమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందానని తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తారని ఆయన రాసుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రంలోని ద్వారకా నగరాన్ని సందర్శించి ప్రార్థనలు చేయాలనే కోరిక ఉండేదని, ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరిందన్నారు. సముద్ర గర్భంలోకి వెళ్ళే సమయంలో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. స్కూబా డైవింగ్ అనంతరం మోదీ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీలోని మంగళగిరి వద్ద నిర్మించిన ఎయిమ్స్‌ను రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. అలాగే పంజాబ్‌లోని బఠిండా, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, బెంగాల్‌లోని కల్యాణి, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రులు సైతం ఇదే వేదిక మీద నుంచి ప్రారంభించారు. 11,500 కోట్ల అంచనా వ్యయంతో 23 రాష్ట్రాల్లో నిర్మించనున్న 200 ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.